ఎప్పుడు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోరేనా? ఇప్పుడు నేను చెప్పినట్లు ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే 3 టమాటాలను తీసుకొని ఇలాగ మధ్యలోకి 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేయించుకుంటున్నాను. ఇలాగా జస్ట్ 2 ముక్కల కోసి మాత్రమే వేయించుకోండి. అవి కొంచెం వేగుతున్నప్పుడు అందులో కొంచెం మన టేస్ట్కి సరిపోయేంత, పులుపుకి సరిపోయేంత చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటిని కాసేపు మగ్గనివ్వాలి. అవి కాసేపు మగ్గిన తర్వాత వాటిని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి అవి మగ్గిపోతాయి కదా, వాటిపైన ఉన్న స్కిన్ని మంచిగా తీసేసి ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా మెదుపుకొని మళ్ళీ దీన్ని ఒక 2 నిమిషాల వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మెదుపుకోవాలంటే నేను చూపిస్తున్నాను కదా, చాలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత మీ కారానికి సరిపోయే చిల్లీ వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మాత్రమే వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. వాటిని కూడా అందులో మగ్గేలాగా కాసేపు మగ్గించుకోవాలి. అవి కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. అవి కూడా వేసుకొని ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా, ఇందులో మనం కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్లో ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది ఉడికిపోయేలాగా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది మంచిగా చిక్కగా దగ్గరికి మగ్గిందండి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మొత్తంగా అన్నంలో వేసేసుకొని అన్నం మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి అన్నమాట. ఇలా మొత్తం అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపుకైతే చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పోపుకి రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ముందుగా పల్లీలు వేసుకొని పల్లీలని దోరగా వేయించుకోవాలి. పల్లీలు సగం వేగుతున్నాయి అన్నప్పుడు, అవి దోరగా వేగుతున్నాయి అన్నప్పుడు అందులో కొంచెం తాలింపు గింజలు ఉంటాయి కదా, తాలింపు గింజలు కూడా వేసుకోవాలన్నమాట. తాలింపు గింజలు మంచిగా చిటపట్లాడుతున్నప్పుడు అందులోనే కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం వేగేంత వరకు ఉంచుకోవాలి. అవి కొద్దిగా వేగానే అందులో మళ్ళీ చిటికెడంతా పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు ఉంది కదా, మనం ముందుగా కలిపి పెట్టుకున్న టమాటో మిశ్రమం ఉంది కదండి, అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ పిల్లలకి ఇలాగ డిఫరెంట్ టైప్లో పులిహోరలు చేసి పెట్టండి, వాళ్ళు కూడా లైక్ చేస్తారు. అలాగే వెళ్ళేటప్పుడు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.